హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత మరోసారి జూలు విదిల్చారు. పాతబస్తీ నేతలకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. భయపడేలా చేస్తానని హెచ్చరించారు. మలక్పేట్లో గోవుల రవాణాను ధైర్యంగా అడ్డుకున్న మైథిలి సిస్టర్స్ ను సన్మానించారు మాధవీలత. వాళ్ళిద్దరి ధైర్యానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవీలత పాతబస్తీలో ఎవడైనా గోవులను వధిస్తే అంతు చూస్తానని హెచ్చరించారు. కింది నుంచి భయం పుట్టేలా చేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిర్భయంగా నిలబడి ఒంగోలు ఆవులను కాపాడారు. ఈ ఆవుల సంరక్షణే ఈ దేశ సంరక్షణ. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళతాం, నిర్భయంగా పోరాడతాం, ధైర్యంగా పోరాడతాం, ధర్మం కోసం పోరాడతాం, న్యాయం కోసం పోరాడతాం. ఆవులను హింసించాలన్నా వాటిని సంహరించాలనుకునే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. ఖబర్దార్, ఇంకొకసారి మీ మనసులో ఆలోచన వచ్చినా కూడా కింద నుంచి కంపరము భయం పుట్టేలా చేస్తాం. జై బోలో భారత్ మాతా కీ జై, గో మాతా की జై, వందే మాతరం, వందే గో మాతరం. స్త్రీ నిర్ణయించుకుంటే ఆదిపరాశక్తి రూపాన్ని అందుకుంటుంది. ఐందవ ధర్మ సంస్థాపనకే కాదు, దేవాలయ సంరక్షణకే కాదు, గో సంరక్షణకే కాదు, ఒక హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ సంరక్షణమే కాదు, దేశ సంరక్షణానికైనా వెనుకాడదు స్త్రీ. ఇక్కడ నా పక్కన నిలబడిన ఈ ఇద్దరు యువతులు ఎంతో ధైర్యంగా చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది రాక్షసులకు నిర్భయంగా నిలబడి ఒంగోలు ఆవులను కాపాడారు. ఈ ఆవుల సంరక్షణే ఈ దేశ సంరక్షణ. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళతాం, నిర్భయంగా పోరాడతాం, ధైర్యంగా పోరాడతాం, ధర్మం కోసం పోరాడతాం, న్యాయం కోసం పోరాడతాం. ఆవులను హింసించాలన్నా వాటిని సంహరించాలనుకునే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. ఖబర్దార్, ఇంకొకసారి మీ మనసులో ఆలోచన వచ్చినా కూడా కింద నుంచి కంపరము భయం పుట్టేలా చేస్తాం. జై బోలో భారత్ మాతా కీ జై, గో మాతా की జై, వందే మాతరం, వందే గో మాతరం. స్త్రీ నిర్ణయించుకుంటే. హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత మరోసారి జూలు విదిల్చారు. పాతబస్తీ నేతలకు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. భయపడేలా చేస్తానని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఎన్నికల తర్వాత మాధవీలత కనిపించకుండా వెళ్ళిపోయింది. అసలు మాధవీలత మళ్ళీ పార్లమెంట్ లో తిరుగుతుందా, మళ్ళీ సమస్యలపైన పోరాటం చేస్తుందా అనే దానిపై కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమైనటువంటి ఈ టైంలో మాధవీలత బక్రీద్ పండుగ సందర్భంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు యశోద హాస్పిటల్ మలక్పేట సమీపంలో బక్రీద్ పండుగ సందర్భంగా గోవధకి తీసుకెళ్తున్నటువంటి వాహనాలని అడ్డుకొని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చేసినటువంటి సాహసాన్ని గుర్తించి మాధవీలత నేరుగా అక్కా చెల్లెళ్ళని మైథిలి సిస్టర్స్ తన కార్పొరేట్ కార్యాలయాన్ని పిలిపించుకొని అక్కడ సన్మానం చేసి ఈ రకంగానే మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి, గోవుల విషయంలో ఇంత ధైర్యం చేసి సాహసం చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వర్గానికి చెందినటువంటి వ్యక్తులను అడ్డుకొని ఆ వాహనాన్ని రోడ్డుపైన 2 వాహనాల్లో ఉన్నటువంటి గోవులను అడ్డుకోవడం చాలా అరుదైనటువంటి సందర్భం అని ఈ వీర వనితల్లాగే భారతదేశ మహిళలందరూ కూడా ముందుకొచ్చి గోవుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడికక్కడ ఈ గోవులను అడ్డుకుంటే మనము భారతదేశాన్ని కాపాడినటువంటి వ్యక్తులు అవుతామంటూ కూడా ఈ సందేశాన్ని తను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇద్దరు అక్కా చెల్లెలని పక్కబెట్టుకొని ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాధవీలత అనేక వాగ్దానాలు చేసింది. ఇంటింటికి క్యాంపెయినింగ్ చేస్తాను, ఇప్పుడు అసలు ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ని ఆటాడిస్తాను అంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత ఎక్కడ కూడా మాధవీలత కనిపించకుండా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి నేరుగా అక్కా చెల్లెల్ని పిలిపించుకొని తన కార్యాలయంలో సన్మానం చేస్తూ అందరినీ భయపెట్టాలి, ఓవైసీ బ్రదర్స్ కి త్వరలో చెడు రోజులు రాబోతా ఉన్నాయి, అది నా ద్వారానే రాబోతా ఉన్నాయి, నేనే ఈ శక్తిని ఎదుర్కోబోతా ఉన్నాను, ఈ శక్తిని ప్రయోగం చేయబోతా ఉన్నాను, పాత బస్తీలో ఇక్కడి నుంచి మహిళలందరూ కూడా ధైర్యంగా తిరిగేటువంటి రోజులు వస్తాయి, మహిళలు ఓటర్లు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, రాబోయేది తమ ప్రభుత్వమే, తమ రాజ్యమే, రామరాజ్యం రాబోతా ఉంది భారతదేశంలో, హైదరాబాద్ లో అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ మాధవీలత ఇక్కడి చెల్లెళ్ళని సన్మానం చేస్తూ ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరికి సెక్యూరిటీ యాంగిల్స్ లో కూడా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఏ క్షణంలోనైనా వారిపైన దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అక్కా చెల్లెళ్లకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలంటూ కూడా మాధవీలత ఈ వీడియో సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళతాం, నిర్భయంగా పోరాడతాం, ధైర్యంగా పోరాడతాం, ధర్మం కోసం పోరాడతాం, న్యాయం కోసం పోరాడతాం.
ఆవులను హింసించాలన్నా వాటిని సంహరించాలనుకునే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. ఖబర్దార్, ఇంకొకసారి మీ మనసులో ఆలోచన వచ్చినా కూడా కింద నుంచి కంపరము భయం పుట్టేలా చేస్తాం. జై బోలో భారత్ మాతా కీ గో మాతా కి జై. వందే మాతరం.